ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పర్యావరణ పురస్కారంగా గుర్తింపు పొందిన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 ఏపీని వరించింది. రైతుల భాగస్వామ్యంతో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యకలాపాలకు ఈ అవార్డు లభించింది. స్వీడన్లోని బస్తాద్ నగరంలో కర్ట్బర్గ్ ఫోర్స్ ఫౌండేషన్ ఈ అవార్డును వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, రైతు సాధికార సంస్థ కార్యనిర్వహణాధికారి విజయ్ కుమార్ కు అందజేసింది. పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని ఒక ప్రాంతంలో ఎలా విస్తరించవచ్చో ఏపీలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయం నిరూపించిందని ఫుడ్ ప్లానెట్ జ్యూరీ కో చైర్ ప్రొఫెసర్ లిందివే మాజెలే అన్నారు. పర్యావరణ హితంగా ఆహార ఉత్పత్తి మార్గాలను అనుసరిస్తున్నందుకు ఈ పురస్కారం దక్కిందని రాజశేఖర్ తెలిపారు. Demonstrates that nature-positive farming is not a niche experiment, but a scalable pathway capable of reaching millions of farmers while simultaneously improving livelihoods, resilience, and environmental outcomes. For its vision, its scale, evidence, and potential for global replication, Andhra Pradesh Community Managed Natural Farming has been selected as the Food Planet Prize 2026 Grand Prize winner. 18 లక్షల చిన్న సన్నకారు రైతులు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రైజ్ని మేమిద్దరం కూడా ఆర్వైఎస్ఎస్ ఎంటైర్ టీమ్ డెడికేట్ చేస్తున్నాం. ఈ చిన్న సన్నకారు రైతులు కెమికల్ ఫార్మింగ్ నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి మారడం అనేది అంత సులభమైన విషయం కాదు. కానీ దీని ద్వారా వాళ్ళ ఆదాయాలు, అలాగే ప్రకృతిని కాపాడడం, అలాగే కన్జ్యూమర్కి మంచి న్యూట్రిషియస్ ఆహారం అందించడానికి ఇది తోడ్పడుతుంది. కాబట్టి వాళ్ళు చేసిన ప్రయత్నానికి ఈ అవార్డు వచ్చిందని మేము భావిస్తున్నాం. ఈ ప్రోగ్రాం వెనుక దాదాపు 35 లక్షల మహిళల కృషి ఉంది. వారి సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. 12,000 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి రైతులై తోటి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకెళ్లినందుకు వారికి మా ధన్యవాదాలు. ఆర్వైఎస్ఎస్ టీం అందరికీ, రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వ్యవసాయ శాఖ అధికారులకు అందరికీ మా కృతజ్ఞతలు.